ఆర్జీవి గారు క్యారెక్టర్కి సూట్ అయ్యే వాళ్ళని తీసుకుంటారు. కానీ ఇందులో ఒక క్యారెక్టర్ అంటే వైఎస్ భారతి గారి క్యారెక్టర్కి సంబంధించి యాత్ర 2లో ఉన్న ఆమె కొంచెం బాగా పర్ఫెక్ట్ అయ్యారని ఆ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారు. మీరు ఆమెను మిస్ అయ్యారనే ఫీలింగ్ మీకు కలిగిందా? ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా తను అనుకున్న తన దృష్టిలో తనకున్న క్యారెక్టర్ తనకున్న సెన్సిబిలిటీలో తీసుకుంటాడు. అందుకని వేరే సినిమా గురించి చేయను. నేను తీసుకున్న అన్ని క్యారెక్టర్లు ఆవిడ ఒక్కరే కాదు, అందరూ కూడా దీనికి సూటబిలిటీ అనుకునే తీసుకున్నాను. ఆర్జీవి సార్ ఇది రీసెంట్ టైమ్స్లో వచ్చిన పొలిటికల్ ఫిల్మ్స్లో అన్నిట్లో ఏదో ఒక విషయం మిస్ అయ్యింది. అంటే క్యారెక్టర్స్ మిస్ అవ్వడమో లేకపోతే పార్టీస్ నేమ్ కానీ చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి జరిగింది. మీరు మాత్రం ట్రైలర్ చూస్తుంటే ప్రతి విషయం ఎలా ఉందో అలా తీసినట్టుంది అండ్ అదే ప్రొజెక్ట్ చేసినట్టుంది. సో దానికి గల కాన్ఫిడెన్స్ ఏంటి? సెన్సార్ నుంచి ఏమైనా ఇష్యూస్ రాలేదా? అంటే ఇప్పుడు సెన్సార్ ఏం చెప్పింది మేము చేసాం అనేది అది ఇప్పుడు అనవసరం అండి, ఎందుకంటే అది అయిపోయింది. సో బేసిక్గా ఇప్పుడు అంటే టోటల్ ఇది మాకు రిట్ పిటిషన్ మేము ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఆర్టికల్ 19 కాన్సెప్ట్లో ఒక ట్రూ ఇన్సిడెంట్స్ని ఇంటర్ప్రిటేషన్లో తీయటానికి ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక హక్కు ఉంటుందని చాలా క్లియర్ కట్గా ఆర్డర్లో ఇచ్చింది. సో ఆ బేసిస్ బట్టి జరిగింది ఏం జరిగినా. రాము గారు ఒక క్వశ్చన్ అండి. 2 సినిమాలకి సంబంధించిన స్టోరీ షూట్ ఒకేసారి చేశారు కదా, ఇప్పుడు ప్రస్తుతం కథ కూడా అందరికీ తెలిసిన కథ లాంటిదే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. మీరు ఏం తీశారని మాకు తెలియదు. సో ఇది లీనియర్ స్క్రీన్ ప్లేలో వెళ్తుందా, నాన్ లీనియర్లో అటు ఇటు అవుతుందా? ఐ మీన్ మోర్ ఆర్ లెస్ లీనియర్ అండి, బట్ సమ్ పార్ట్స్ ఉన్నాయి, చాలా చిన్న పార్ట్స్ నాన్ లీనియర్ ఉన్నాయి. కిరణ్ కుమార్ సార్, ఒకేసారి వారం తర్వాత వారం రిలీజ్ చేస్తున్నారు కదా, ఇది థియేటర్స్లో ఎన్ని థియేటర్స్ మ్యాక్సిమం వేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్ర తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ 500+ థియేటర్స్ చేద్దామని ఆలోచన. ఇది 2 మూవీస్ కంటిన్యూటీ. అంటే ఇక్కడ వ్యూహం సినిమా ఒకవేళ హిట్ అయ్యి సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అయితే అప్పుడు శపథానికి 100% పెద్ద హిట్ అవుతుంది. శపథానికి థియేటర్లు తగ్గుతాయి కదా. కంటిన్యూస్గా ఆంధ్రాలోనే 1200 థియేటర్స్ ఉన్నాయండి. పెద్ద హీరోల సినిమాలు ఏమీ ఆ డేట్స్లో ఎక్కడ రిలీజ్ అయ్యే దరిదాపులో లేవు. దాని తగ్గట్టుగానే భగవంతుడు అన్నీ మనకు సమకూర్చినట్టు ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. భగవంతుడు లోకేష్ కూడా. ఓకే సార్. అది వర్మ గారు అంటే సార్ వ్యూహంలో ఏం చెప్పబోతున్నారు, శపథంలో ఏం చెప్పబోతున్నారు అంటే కేవలం ఒక రాజకీయంగానే చూపిస్తారా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఏమైనా డెవలప్ చేసిందా, చేస్తే దాన్ని ఏ విధంగా చూపిస్తున్నారు, ప్రతిపక్షాలు అడ్డుకోవటం లాంటి? రెండిట్లో ఏం చెప్పబోట్లేదు, కేవలం చూపించబోతున్నా. అదే ఏం చూపిస్తారు అనేది ఇప్పుడే చెప్పేస్తే ట్రైలర్ చూపించాక మళ్ళీ ఇంక సినిమా ఎందుకు చూడటం అంటే ఇప్పుడు క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది కదా ఏంటి కాంటెక్స్ట్ అనేది. సో ఆబ్వియస్లీ అంటే 1 లైన్లో చెప్పాలి అంటే వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వెరింగ్ సెరమనీ వరకు ఫస్ట్ పార్ట్ ఉంటుంది, స్వెరింగ్ సెరమనీ నుంచి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు సెకండ్ పార్ట్ ఉంటుంది.